బెంగాల్, బీహార్ వంటి రాష్ట్రాల్లో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఎస్ఐఆర్ ప్రక్రియ పక్షపాతంతో కూడుకున్నదని, లోపభూయిష్టంగా ఉందని 23 ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తికి ఒక ఉమ్మడి వినతి పత్రాన్ని సమర్పించాయి. ఇండియా కూటమి బహిర్గతం చేయని ఈ లేఖలో ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఈ ప్రక్రియపై కూడా ఆందోళనలు వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఈ లేఖపై సంతకాలు చేశాయి. ఆప్ ఇండియా కూటమిలో భాగం కాదు కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఓడిపోయిన తర్వాత కాంగ్రెస్ చేసిన ద్రోహానికి నిరసనగా సమావేశానికి హాజరు కాబోమని డీఎంకే ముందుగానే తెలియజేసింది. ఆ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపణపై స్పందించలేదు. కానీ అవసరమైనప్పుడు డీఎంకే తప్పక వచ్చి ప్రతిపక్షంతో నిలబడుతుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. జూన్ 8, 2026న జరిగిన ఇండియా కూటమి సమావేశానికి 21 రాజకీయ పార్టీలు, ఒక స్వతంత్ర అభ్యర్థి హాజరయ్యారు. అక్కడ ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ప్రక్రియ, ఇతర ఎన్నికల సంబంధిత అంశాలపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడి లేఖ రాయాలని నిర్ణయం తీసుకున్నారు. భారత ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడి లేఖ పంపాలని ఇండియా కూటమి సమావేశం నిర్ణయించింది. పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఓటమి తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పట్టుబడడంతో ఈ సమావేశం జరిగింది. ఎస్ఐఆర్ ప్రక్రియ కారణంగా బీహార్, పశ్చిమ బెంగాల్లో లక్షలాది మంది అర్హులైన ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోవడం ఆ రెండు రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ఓటమికి కారణమైనటువంటి అంశాలలో ఒకటని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది. ఎన్నికల అక్రమాలపై భారత ప్రధాన న్యాయమూర్తికి ఉమ్మడి వినతి పత్రం పంపాలని స్వతంత్ర రాజ్యసభ ఎంపీ, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సూచించినట్లు మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ మాట్లాడుతూ, ప్రతిపక్ష పార్టీలు సంఘీభావం, ఐక్యత, ప్రతిఘటన అనే సూత్రాలపై దృఢంగా నిలబడి ఉన్నాయని పేర్కొన్నారు. ఇండియా కూటమి ఆ లేఖలోని వివరాలను బహిర్గతం చేయలేదు. అయితే ఒక సీనియర్ నాయకుడు ఈ విషయంపై మాట్లాడుతూ, అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు భారత ప్రజాస్వామ్యం న్యాయ వ్యవస్థ వైపు చూస్తుంది. ఎన్నికల సంఘం పక్షపాత వైఖరిని, ఎన్నికల ఫలితాలను తారుమారు చేసే విధానాలను మేము ఇందులో ప్రస్తావించాం. సుప్రీంకోర్టుకు సమర్పించే అధికారిక పిటిషన్లో చేర్చలేని అనుమానాలు, వాస్తవ అవకతవకల గురించి సీజేఐకి తెలియజేయడానికి ఈ లేఖ అనధికారిక మార్గంగా కనిపిస్తోంది. మే 27, 2026న సుప్రీంకోర్టు బీహార్లో ఎస్ఐఆర్ ప్రక్రియను రాజ్యాంగబద్ధమైనదిగా, సమంజసమైనదిగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 324, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950లోని సెక్షన్ 21(3) ఈ ప్రకారం ఎన్నికల సంఘం అధికారిక పరిధిలో ఉన్నదిగా సమర్థించినప్పటికీ దీనికి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లు ఇంకా కోర్టు పరిశీలనలో ఉన్నాయి. జూలై 2025 నుండి దాదాపు 7 నెలల పాటు జరిగిన విచారణ అనంతరం ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ స్వయంగా జస్టిస్ బాగ్చి తరఫున ఈ తీర్పును వెలువరించారు. కాగా పశ్చిమ బెంగాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ద్వారా కనీసం 27 లక్షల మంది ఓటర్ల ఓటు హక్కు రద్దయింది. కానీ వారికి అందుకు గల కారణాలను ఎప్పుడూ తెలియజేయలేదు. లిఖితపూర్వక కారణం చూపకుండా, విచారణ జరపకుండా ఎవరిని ఓటర్ల జాబితా నుండి తొలగించకూడదు. కాబట్టి ఇది ఎన్నికల చట్టాల ఉల్లంఘన కిందకు వస్తుంది. అలాంటి ప్రతి ఓటరు వాదనను స్వయంగా వినాలి. వారి వివరణ ఎన్నికల సంఘాన్ని సంతృప్తి పరచకపోతే ఆ నిర్ణయాన్ని కూడా లిఖితపూర్వకంగా తెలియజేయాలి. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఈ విధానాన్ని పాటించలేదు. అంతేకాకుండా ఎస్ఐఆర్ కారణంగా ఓటు హక్కు కోల్పోయిన వారి అప్పీళ్లను విచారించడానికి కలకత్తా హైకోర్టు ఏర్పాటు చేసిన 19 అప్పీలేట్ ట్రిబ్యునల్ల పనితీరు కూడా పారదర్శకంగా లేదు. ఈ ట్రిబ్యునల్ ప్రధానంగా ఆన్లైన్లో పనిచేస్తున్నట్లు భావిస్తున్నారు. అయితే ఎన్ని పిటిషన్లను విచారిస్తున్నారు, వాటికి ప్రాధాన్యతను ఎలా నిర్ణయిస్తున్నారు, కేసుల విచారణ తేదీల గురించి పిటిషనర్లకు ఎలా తెలియజేస్తున్నారు, తీసుకున్న నిర్ణయాలను వారికి లిఖితపూర్వకంగా తెలియజేస్తున్నారా లేదా అనే విషయాలపై ఎటువంటి స్పష్టత లేదు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో బూత్ స్థాయి అధికారులు అవసరమైనన్ని ఎన్యూమరేషన్ ఫారంలను జారీ చేయకపోవడం, తప్పనిసరిగా చేయాల్సినటువంటి ఇంటింటికి సందర్శనలు చేపట్టకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బందులు, గందరగోళానికి గురవుతున్నారు. గత వారం ప్రారంభమైన ఈ ఎస్ఐఆర్ ప్రక్రియలో అనేక సమస్యలు తలెత్తినట్లు కనిపిస్తుంది. తమ ఇళ్లకు ఎన్యూమరేషన్ ఫారంలు ఇంకా రాలేదని చాలామంది ఫిర్యాదు చేస్తున్నారు. నమోదు ప్రక్రియను పూర్తి చేయడానికి తాము స్వయంగా BLOలను సంప్రదిస్తున్నప్పటికీ అధికారుల వద్ద తగినన్ని ఫారంలు లేకపోవడంతో ఆందోళన చెందుతున్నామని వారు పేర్కొంటున్నారు. సవరణ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ తమ ప్రాంతాల్లోని ఇళ్లకు BLOలు రాలేదని పలు ప్రాంతాల ప్రజలు తెలిపారు. దానికి బదులుగా సంబంధిత అధికారులను స్వయంగా సంప్రదించాలని లేదా ఫారంల కోసం నిర్ణీత కేంద్రానికి వెళ్లాలని వారికి సూచించారు. ఇది ఎస్ఐఆర్ కింద నమోదు ప్రక్రియ కోసం నిర్దేశించిన ఇంటింటికి వెళ్లి సేకరించే విధానానికి విరుద్ధం. ఈ సందర్భంగా పాత బస్తీలోని హిమ్మత్పురా నివాసి మహమ్మద్ అహ్మద్ మాట్లాడుతూ, BLOల వద్ద ఎన్యూమరేషన్ ఫారంల తీవ్ర కొరత ఉందని చెప్పారు. తన ప్రాంతంలోని అనేక ఇళ్లలో అర్హులైన ఓటర్ల సంఖ్య కంటే తక్కువ ఫారంలను అధికారులు జారీ చేశారని ఆయన తెలిపారు. BLOలుగా వ్యవహరిస్తున్న వారిలో ఎక్కువ మంది అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, అటెండర్లు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వారిలో చాలా మందికి సరైన విద్య లేకపోవడంతో ఎస్ఐఆర్ ప్రక్రియపై వారికి అవగాహన లేదని ఆయన ఆరోపించారు. రాజకీయ పార్టీ నాయకులు వారికి నిర్దేశాలు ఇస్తున్నారు. బహుశా వారు సవరణ పనికి ముందు జరగాల్సినటువంటి ఎస్ఐఆర్ శిక్షణ ప్రక్రియను దాటవేసి ఉంటారని అహ్మద్ అన్నారు. స్థానికులు లేవనెత్తిన మరో సమస్య ఏమిటంటే, నగరం బయట ఉద్యోగాలు లేదా చదువుల కోసం ఉంటున్న కుటుంబ సభ్యులు దీనివల్ల ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ సందర్భంగా అంబర్పేట BLO తేజ మాట్లాడుతూ, నేను ఇప్పటికే 400కు పైగా ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశాను.
ఈ పనిలో నాకు 5 బూత్ లెవెల్ ఏజెంట్లు సాయం చేస్తున్నారు. చాలామంది 5-6 ఎన్యూమరేషన్ ఫారాలు అడుగుతున్నారు, కానీ నేను వారి అభ్యర్థనలను నెరవేర్చలేకపోతున్నానని తెలిపారు. అంతేకాకుండా ఓటర్లు చెల్లుబాటు అయ్యే ఎలక్టోరల్ ఫోటో, ఐడెంటిటీ కార్డ్స్, ఇతర అవసరమైనటువంటి వివరాలను సమర్పించినప్పటికీ BLOలు ఫారాలు జారీ చేయడానికి విముఖత చూపుతున్నారని అద్దె ఇళ్లలో నివసించే ప్రజలు కూడా ఫిర్యాదు చేశారు. ఎన్నికల రికార్డులలో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అధికారులు ఫారాలు పంపిణీ చేయడానికి నిరాకరిస్తున్నారని పలువురు నిర్వాసితులు ఆరోపించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలోని ఒక అర్హత గల ఓటరు కూడా విస్మరించకుండా ఉండేందుకు గణన పత్రాలు తగినవన్నీ అందుబాటులో ఉండేలా చూడాలని, ఇంటింటి ధృవీకరణను ఖచ్చితంగా పాటించేలా BLOలను ఆదేశించాలని, ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్థానికులు ఎన్నికల అధికారులను కోరారు. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.